అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయం కురుక్షేత్ర రణరంగంలో సైనిక పరిశీలనం ఇక్కడ నుండి భగవద్గీత తెలుసుకోవడం అనేది స్టార్ట్ చేద్దామండి. ఇది మొట్టమొదటి అధ్యాయం. ఈరోజు నుండి ప్రతిరోజు 2 శ్లోకాల గురించి నేను తెలుసుకోవడానికి దాంతోపాటు మీకు కాస్త చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మొట్టమొదటి శ్లోకం. ధర్మక్షేత్రే ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవస్సైవ కిమ కుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. ఎవరిని అంటే సంజయుడిని అడుగుతున్నాడండి. సంజయుడు అనే అతను ధృతరాష్ట్రుడికి రథసారథి. దాంతోపాటు అతని ఆప్తమిత్రుడు. వ్యాస భగవానుడు ఒక వరం ఇచ్చాడు ఇతనికి, దివ్య దృష్టి. అతను దివ్య దృష్టిని కలిగి ఉంటాడు కాబట్టి ధృతరాష్ట్రుడు రణరంగానికి వెళ్ళలేడు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో తన దివ్య దృష్టితో చూసి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అన్నమాట. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, ఓ సంజయ, కురుక్షేత్రంలో ధర్మక్షేత్రంలో నా తనయులు పాండుతనయులు యుద్ధము చేయగోరిన వారై సమకూడిన పిదప ఏమి చేసిరి? సరే, ఇద్దరు 2 పక్షాలు కూడా యుద్ధం చేయాలనుకుంటున్నారు, ఒక దగ్గర ఉన్నారు, తర్వాత ఏం జరిగింది అని చెప్పేసి ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతున్నాడండి. ఇప్పుడు సంజయుడు చెప్తున్నాడు, దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకి సంజయుడు ఈ విధంగా సమాధానం ఇస్తున్నాడండి. ఓ రాజా, పాండుతనయుల ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టి సైన్యంను చూసిన పిదప రాజాకు దుర్యోధనుడు తన గురువు దగ్గరకు వెళ్ళి ఈ విధంగా పలికాడు అని. మొట్టమొదట చూశాడటండి దుర్యోధనుడు పాండవ పక్షంలో ఉన్న వాళ్ళందరినీ చూసిన తర్వాత వెళ్ళి తన గురువులతో ఏదో మాట్లాడుతున్నాడట. మరి ఏవి మాట్లాడుతున్నాడు అనేది రేపు తెలుసుకుందామండి. ప్రతిరోజు 2 శ్లోకాలు నేను ఇలా వీడియో చేసి పెట్టే ప్రయత్నం చేస్తానండి. దయచేసి ఒకవేళ నా ప్రయత్నం కనుక మీకు నచ్చితే దయచేసి ఈ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.